ఆనంద భైరవి ఇంకా ఆనంద నిలయం నా గుప్పెట్లోకి రాబోతుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే నువ్వు ఊహించని ట్విస్ట్ నేనివ్వబోతున్నాను. ఒరే ముదరష్ట పోళ్ళారా, ఎవర్రా మీరు? ఎందుకురా నన్ను ఇలా తీసుకొచ్చి కట్టేశారు? ఏం కావాలరా మీకు? ఒరే అలా దిక్కుమాల మొహాలు వేసుకుని గాడిద చూపులు చూస్తారేంట్రా? ఒరే గాడిద కొడకల్లారా, కట్లిప్పండ్రా ముందు. విప్పడానికి కాదు కట్టేసింది, అరిచి అరిచి మూర్చపోయినా విప్పే ప్రసక్తే లేదు. అసలు ఎవర్రా నన్ను ఇలా తెచ్చి కట్టేయమని చెప్పింది మీకు? మా మేడం. మీ మేడమా? ఎవత్రా ఆ దగులుబాజిది? దాని మొహాన పేడ నీళ్లు కొట్ట, మీ మొహాల మీద మార్జాలాలు మలాల ముద్రలు పొయ్యా, మీ పెళ్ళాల తాడు తెగిపోను, మీ బొందలు మురిగిపోను, మీ శవాల్ని గద్దలు లాక్కుని పీక్కుని తినాలరా? అమ్మా దొంగ సచ్చినోడా! ఒరే బడుతాయిలా కొట్లిప్పండ్రా, ఇప్పండ్రా. అయ్యో రేయ్, అక్కడంతా ఓకేనా? ఏంటి మేడం ఓకే? ఆ ముసల్ని తిట్టి తిట్టి చంపేస్తుంది. ఆ బూతులు వినలేక చెవుల్లో నుంచి రక్తం వచ్చేస్తుంది మేడం. మీరు పట్టించుకోకండి. అది అరిచినా కరిచినా మీరు మాత్రం ఆ ముసల్దాన్ని విడిచిపెట్టద్దు. నేనక్కడికి వస్తున్నాను, ఉంటాను. అలాగే మేడం. ఆనంద భైరవి, ఇంతకాలం నువ్వు బతికిన అనాథ బతికి నీ అంతం వరకు నీతో ఉంటుంది. ఎప్పటికీ నువ్వు నీ తల్లిని కలుసుకోలేవు. నీ ఈ ఎమోషన్ని అడ్డు పెట్టుకొని నేను నిన్ను ఎలా సాధిస్తానో, నేననుకున్నది ఎలా సాధించుకుంటానో చూస్తావు నువ్వే. ఒరే కట్లిప్పండి. మేడం రండి మేడం, చూడండి అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా తిరుగుతూనే ఉంది మేడం. వసే ముసలి, నువ్వు నోరు మూసుకొని కుదురుగా ఉండకపోతే నీ నోరు కూడా మోయించేస్తా. అనన్య, నువ్వేంటి నన్ను ఇలా ఎత్తుకొచ్చి కట్టేమని నువ్వా వీళ్ళని పురమాయించింది? అవును, నేనే. ఎందుకు ఎందుకు చేసావా ఈ పని? నీ కూతురు ఆనంద భైరవి మీద ఉన్న కోపంతో, పొగ్గతో. హా? ఏంటి షాక్ అవుతున్నావా? నువ్వు ఆనంద భైరవి కన్న తల్లివని నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా? నేను ఎలాగైనా తెలుసుకోగలను. నీ కూతురు మీద నాకున్న ఫోకస్ అలాంటిది. మరి ఆ ఆనంద భైరవి నన్ను ఆ ఇంటికి, నా మొగుడికి, నా భవిష్యత్తుకి, అన్నింటికి దూరం చేసింది. అలాంటిది తనకి కావాల్సిన దేన్నైనా తనతో ఉండనిస్తానా? ఇప్పుడు నిన్ను అడ్డు పెట్టుకొని ఆ ఆనంద భైరవికి చుక్కలు చూపిస్తాను.
ఏమైంది నాన్నా? ఏమో అమ్మా, దిగి చూస్తాను. ఆనంద అమ్మ, ఆనంద్. లేదు, ఇప్పుడు పిలిచానంటే వీళ్ళు నా నోరు నొక్కేస్తారు. ఆనందకి నేనిక్కడ ఉన్న విషయం ఎలాగైనా తెలియచేయాలి. ఎలా? ఏమైంది నాన్నా? రేడియేటర్ ఓవర్ హీట్ అవ్వటం వల్ల ఆగిపోయినట్టుందమ్మా. ఒక 10 మినిట్స్ ఇలాగే ఉంచి కూల్ అయ్యాక వాటర్ పోస్తే సరిపోతుంది. అనయ్య, వాటర్ తీసుకురావా? యా, తీసుకురా. రే దర్శన్, వాటర్ లేవురా. అనయ్య, ఆ ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తాను, బాటిల్ ఇవ్వు. రే, ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అలాగే మేడం. రే, ఎందుకైనా మంచిది ఈ ముసల్దాన్ని నోరు మూసేసి. సరే మేడం. దర్శన్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? మై గాడ్, ఆనంద భైరవి. ఏం కావాలండి? భయ్యా, కార్ రేడియేటర్ హీట్తో ఆగిపోయింది. కొన్ని వాటర్ ఇస్తారా కార్లో పోయడానికి? ఇలా ఇవ్వు.